ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, మీరు జున్ను టీచర్ కదా? అవునండి. నా పేరు ఖుషీ బేగం. మీతో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే వచ్చాను. లోపలికి రండి. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? తెస్తాను. నన్ను క్షమించు జాను. నేను దగ్గరుండి నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వాల్సిన దాన్ని పరిస్థితులు పగబట్టడంతో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. నీకొక దారి చూపించే వరకు ఇక నిన్ను ఒంటరిగా వదలను జాను. తీసుకోండి. థ్యాంక్స్. చెప్పండి, ఇంతకీ మీరేం మాట్లాడాలి? మా పిల్లలకి ట్యూషన్ చెప్తారేమో అడగడానికి వచ్చాను అండి. ఓ, క్షమించండి. నాకు స్కూల్లోనే టైం అంతా అయిపోతుంది. మళ్ళీ ట్యూషన్ చెప్పేంత టైం ఏం లేదు. అయ్యో, అవునా? మరి స్కూల్లో వాళ్ళు ఇచ్చే జీతం సరిపోతుందా? జీతం ఎలా ఉన్నా జీవించే విధానం మా అక్క నాకు నేర్పింది. ఎలాంటి పరిస్థితినైనా నెగ్గుకు రాగలిగే ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేను సంతోషంగానే ఉన్నానండి. మంచిది. నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న. ఏంటది? నువ్వు ఎవరినో ప్రేమించావు అని తెలిసింది. మరి పెళ్ళి? అవన్నీ మీకెందుకండి? నాకు కూడా ఒక చెల్లి ఉంది. తనకి అవసరమైన సమయంలో నేను అందుబాటులో ఉండలేకపోయాను. నిన్ను చూస్తూ ఉంటే నాకు తనే గుర్తొస్తుంది. అందుకే ఒక అక్క స్థానంలో ఉండి ఇవన్నీ అడుగుతున్నాను. ఏమీ అనుకోకండి. క్షమించండి. మీరన్నట్టు నేను ప్రేమించిన మాట నిజమే. కానీ పెద్దల అంగీకారం దొరకలేదు. త్వరలోనే పెద్దవాళ్ల అంగీకారం కూడా దొరికి మీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఇక నేను స్కూల్కి బయలుదేరుతున్నాను. సరేనండి, నేను వస్తాను. మిత్రా, గుడ్ న్యూస్. ఆ లండన్ కంపెనీది ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ ఫైనల్ అయిపోయింది. 1 వీక్లో మనం లండన్ వెళ్ళాలి. వెయిట్, నేను చూస్తాను.
లక్ష్మి నువ్వా? నువ్వు చచ్చావనుకున్నాను, మళ్ళీ వచ్చావేంటి? నా కొట్టేశావు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రానన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇచ్చిన మాటకు విలువిచ్చి వేసిన ఒట్టుని గెలిపించి శాశ్వతంగా రావద్దని అనుకున్నాను. కానీ మిత్రగారిని, మమకారం పెంచుకున్న కుటుంబాన్ని వదిలేసి బ్రతకడం నాకు చేత కావడం లేదు. లేదు లక్ష్మి, నువ్వు వస్తే నా కథ మళ్ళీ మొదటికి వస్తుంది. నా జీవితం మళ్ళీ తలకిందులైపోతుంది. నీ జీవితం తలక్రిందులైపోతుందని నా బ్రతుకుని బుగ్గిపాలు చేసుకోమంటావా? అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చావా? అవును. నేను శాశ్వతంగా ఉండిపోవడానికి, నిన్ను శాశ్వతంగా ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చాను. అదే జరిగితే నిన్ను చంపడానికైనా నేను వెనకాడను లక్ష్మి. వదులు, వదులు లక్ష్మి, వదులు. నో. మనీషా, మనీషా, మనీషా. ఏమైంది మనీషా? ఎందుకంత గట్టిగా అరిచావు? అమ్మయ్యా, ఇది నా డ్రీమ్ అన్నమాట. మనీషా, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, నో నీడ్ టు వరీ. హలో మనీషా, రాక్షసపల్లి రింగ్ టోన్లా చెవులు చిల్లులు పడేలా అరిసావు. మళ్ళీ నో నో నీడ్ టు వరీ అంటావేంటి? నాన్న, దగ్గరలో ఏదైనా మంచి హాస్పిటల్ ఉందా? లక్కీ, ఏంటా మాటలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.